గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈరోజు మనం ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం. వీటికి ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో మనకు తెలియజేయడానికి హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ స్వాతి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో. అసలు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అంటే ఏంటి, అది మనకి ఎప్పుడు ఎలా తెలుస్తుంది అసలు ఈ ప్రాబ్లం ఉందనేసి? రైట్, సాధారణంగా భార్యాభర్తలు వాళ్ళ దాంపత్య జీవితాన్ని కొనసాగించి 1 year or 2 years దాటిన తర్వాత కూడా వాళ్ళకి గర్భం రాకపోతే అప్పుడు వితౌట్ ఎనీ కాంట్రాసెప్టివ్ మెథడ్స్ యూజ్ చేయకుండా ఉన్నప్పుడు వీళ్ళకి ఇన్ఫర్టిలిటీ అని మనం చెప్పవచ్చు అనమాట. సో జనరల్గా అయితే అది ఏజ్ పరంగా కూడా ఉంటుంది. లైక్ ఇప్పుడు రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో అయితేనేమో వీ కెన్ ఎక్స్టెండ్ ఇట్ టు 1 year టైం వరకు చూడొచ్చు. లేదు 35 years 32 years అయితేనేమో 6 months ట్రై చేసినా కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాలేదు అంటే కనుక డెఫినెట్గా అది ఇన్ఫర్టిలిటీ కిందకి తీసుకోవచ్చు. ఓకే, సో దీని టైప్స్ గురించి చెప్పండి. ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటే, సెకండరీ ఇన్ఫర్టిలిటీ అని అంటే, సో వాటి చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ ఇన్ ద సెన్స్, ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఫస్ట్ వాళ్ళకి ఎప్పుడూ కూడా అబార్షన్స్ కానీ లేదా అసలు ప్రెగ్నెన్సీ రాకపోవడాన్ని మనం ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటామండి. అండ్ సెకండరీ ఇన్ఫర్టిలిటీ చాలా కేసెస్లో చూస్తాము. అంటే ఫస్ట్ చైల్డ్ ఉన్న తర్వాత గ్యాప్ ఇచ్చిన తర్వాత కానివ్వండి, లేదా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ అటాక్ అయిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ పీసీఓడి ఆరల్స్ థైరాయిడ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి సెకండరీ ఇన్ఫర్టిలిటీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో సెకండరీ ఇన్ఫర్టిలిటీలో చాలా వరకు సక్సెస్ రేట్ ఎక్కువగానే ఉంటుంది. బికాజ్ వీ కెన్ ఎగ్జిస్టింగ్ కాజెస్ ఏవైతే ఉంటాయో అవి ఎలిమినేట్ చేస్తే కనుక వాళ్ళకి మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, వరంగల్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో. సో ఇందాక ప్రైమరీ కాజెస్ గురించి చెప్పండి ఇన్ఫర్టిలిటీకి. అసలు పీసీఓడి థైరాయిడ్ అన్నారు, సో అవి కాకుండా మిగతా కాజెస్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఫీమేల్స్లో కొన్ని కాజెస్ ఉంటాయి కొంతమందికి, లేదు మేల్స్లో కొన్ని కాజెస్ ఉంటాయి. కొంతమందిలో చూస్తే ఇద్దరు పార్ట్నర్స్లో కూడా కాజెస్ ఉంటాయి. కొంతమందికి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ కూడా అంటామండి. ఇది ఒక 15% కేసెస్లో ఉంటుందన్నమాట. అండ్ వీళ్ళకి ఏంటంటే రిపోర్ట్స్ అన్నీ నార్మల్ వస్తాయి, బట్ ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేది ఉంటుంది. దీంట్లో కూడా వాళ్ళు సైకలాజికల్గా కూడా మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ థింగ్, అసలు ఫీమేల్స్లో ఎలాంటి కాజెస్ ఉంటాయి అని చూసుకుంటే కనుక ఇప్పుడు శారీరక లోపంతో పాటు విపరీతమైన కాలుష్యం కూడా ఒక కారణం అని చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ దాంతోపాటు లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, అంటే మారిన ఆహారపు అలవాట్ల వల్ల ఒబేస్ అయిపోవడం, అంటే వెయిట్ ఎక్కువగా పెరిగిపోవడం వల్ల కూడా యూట్రస్ అనేది తన ప్రెగ్నెన్సీకి రాకపోవడం కూడా ఉంటుందన్నమాట. అండ్ ఇంకొక రీజన్ చూసుకున్నట్లయితే ఏజ్ ఫ్యాక్టర్. ఇప్పుడు అందరు సెటిల్ అయిన తర్వాత మ్యారేజెస్, ఆ తర్వాత ప్లానింగ్ చేసుకోవడం చూసుకుంటున్నారు. సో ఒక ఏజ్ వచ్చిన తర్వాత కూడా కొంతమందికి ఫర్టిలిటీ పొటెన్షియల్ అనేది తగ్గిపోవడం ఉంటుంది. లైక్ ఏఎంహెచ్ హార్మోన్ అనేది కొంతమందికి తక్కువ ఉన్నట్లయితే కూడా వాళ్ళకి ఓవేరియన్ రిజర్వ్ అనేది చాలా తక్కువగా ఉండడం వల్ల ఎగ్స్ డెవలప్మెంట్ అవ్వకపోవడం, ఇలాంటివన్నీ కూడా కాజెస్ అని చెప్పుకోవచ్చు. ఓకే, సో కొంతమందికి ఇంకా యూట్రస్ కాజెస్, ఓవేరియన్ కాజెస్ అండ్ పెరిటోనియల్ కాజెస్ లేదా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ రావచ్చు. అండ్ యూట్రైన్ కాజెస్ వైజ్ మనం చూసుకున్నట్లయితే ఎండోమెట్రియోసిస్ కండిషన్ కానివ్వండి, ఎడహెషన్స్ కానివ్వండి, లేదా ఎలాంటి మయోమా ఆరల్స్ ఎడినోమయోసిస్ కండిషన్స్, అండ్ కొంతమందికి కంజెనిటల్ అబ్నార్మాలిటీస్ అంటాము. అంటే వాళ్ళకి సెప్టేట్ యూట్రస్ ఉన్నా కానివ్వండి, లేదా బైకార్నియట్ యూట్రస్ అంటాము. అండ్ వీళ్ళలో ఏంటంటే హైపోప్లాస్టిక్ యూట్రస్ అనేది కూడా కొంతమందిలో కనిపిస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు కూడా ఇన్ఫర్టిలిటీకి దారితీయవచ్చు అనమాట. అండ్ ఇంకా చూసుకున్నట్లయితే ఓవేరియన్ కాజెస్, పీసీఓడి ఆర్ ఓవేరియన్ ట్యూమర్స్ ఆర్ చాక్లెట్ సిస్ట్, వీటి వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, ప్రజెంట్ సిచ్యువేషన్లో చూసుకుంటే ఇప్పుడు చాలామంది లేడీస్ కెరీర్ ఓరియంటెడ్ ఉన్నారు. సో అటు వర్క్ చూసుకోవాలి, అటు హోమ్ చూసుకోవాలి. సో ఈ వర్క్ బ్యాలెన్స్ చేయటంలో స్ట్రెస్కి బాగా గురవుతూ ఉంటాయి. సో స్ట్రెస్ కూడా మేజర్ ఫ్యాక్టరా ఇన్ఫర్టిలిటీకి? సో స్ట్రెస్ వైజ్ మేజర్ ఫ్యాక్టర్ ప్లే చేస్తుంది. బికాస్ అక్కడ స్ట్రెస్ పడడం వల్ల కొంతమందికి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఎక్కువగా చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. సో ఈ హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ వల్ల వాళ్ళకి థైరాయిడ్ కానివ్వండి, లేదా ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ, ఇది ఎక్కువగా ఈ మధ్య కాలంలోనే ఎక్కువగా చూస్తూ ఉన్నాము. ఈ థైరాయిడ్ వల్ల ఏం జరుగుతుంది అంటే కనుక 2 types ఆఫ్ డిసీజెస్ ఉంటాయి దీంట్లో కూడా. లైక్ హైపోథైరాయిడ్ అని, హైపర్ థైరాయిడ్ అని. సో హైపోథైరాయిడ్ అయితేనేమో వాళ్ళకి ఒబేస్ ఎక్కువగా అయిపోవడం, మెన్సెస్ ఇర్రెగ్యులారిటీ ఎక్కువగా ఉండడం, అండ్ ఈ పీసీఓడి కండిషన్స్లో అబ్సెన్స్ ఆఫ్ మెన్సెస్ ఎక్కువగా ఉండడం, హెయిర్ ఫాల్, అండ్ వీళ్ళకి టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ ఎక్కువైపోవడం, ఎల్హెచ్ అనే హార్మోన్ ఎక్కువైపోవడం. సో ఇవన్నీ కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కిందకి తీసుకోవచ్చు.
వీటి వల్ల 50% కేసెస్లో ఇన్ఫర్టిలిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, పీసీఓడి అనేది చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది. చాలా మంది లేడీస్ పీసీఓడితో సఫర్ అవుతున్నారు. సో పీసీఓడి ఏంటి, సిమ్టమ్స్ ఏంటి? రైట్, అసలు పీసీఓడి అంటే జనరల్గా పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటామండి, ఆర్ సిండ్రోమ్ అని కూడా అంటాం. లైక్ పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని కూడా అంటాం. సో దీంట్లో ఏంటి, ప్రధానంగా చూసుకుంటే ఓవరీస్ దగ్గర ఫాలికల్స్ డెవలప్ అవ్వాల్సింది అక్కడ సిస్ట్ కింద కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల. అండ్ ఈ హార్మోన్స్లో తేడాలు ఎందుకు జరుగుతాయి అంటే కనుక అక్కడ టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ ఫీమేల్స్లో కూడా ఉంటుంది. అది కరెక్ట్ లెవెల్స్లో ఉండాలి, కానీ అది దానికంటే ఎక్కువగా ఉంటే కనుక absence ఆఫ్ మెన్సెస్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అంటే అమెనోరియా కండిషన్ ఫర్ 3 months or 4 months ఇట్ మే బీ ఇన్ పీసీఓడి అనమాట. దీంతోపాటు వెయిట్ గెయిన్ అనేది ఎక్కువగా అయిపోతారు, అండ్ హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది, అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది, అండ్ అకాంతోసిస్ నైగ్రోసిస్ అంటాం, అంటే నెక్ చుట్టూ కూడా బ్లాక్నెస్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఈ పీసీఓడితో బాధపడే స్త్రీలలో. అండ్ ఈ పీసీఓడి వచ్చిన తర్వాత ఫస్ట్ థింగ్ మనం చూసుకోవాల్సింది వెయిట్ రిడక్షన్. 50% ఆఫ్ కేసెస్లో వెయిట్ రిడక్షన్స్ చేసుకున్నట్లయితే మెన్సెస్ రెగ్యులారిటీ అనేది ఎక్కువగా కనిపించే ఛాన్సెస్ ఉంటుంది. ఆ మెన్సెస్ రెగ్యులారిటీ వచ్చిన తర్వాత క్వాలిటీ ఎలా ఉంది అనేది మనం చూసుకుంటే సరిపోతుంది. ఓకే, మెదక్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో, శ్రవంతి గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, మీ సమస్య చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, మా మ్యారేజ్ 2 years అవుతుంది. ఓకే, అయితే హాస్పిటల్లో చేయించుకున్నాం మేడం. హాస్పిటల్లో చేయించుకుంటే మా సార్కి 7 count తక్కువ ఉన్నది అని చెప్పారు మేడం. ఓకే, అయితే మళ్ళీ ఒక 1 month తర్వాత చేయించుకున్నాము. మళ్ళీ కొంచెం ఇంప్రూవ్ అయింది, 15కి వచ్చింది. ఓకే, అయితే అది 15కు ఉంటే ఏమన్నా దానివల్ల ఏమన్నా ప్రాబ్లమా మేడం? రైట్ అండి. ఫస్ట్ థింగ్ అండి, మెయిల్స్లో కాజెస్ ఒకటి ఆలిగోస్పర్మియా కండిషన్ అంటాము. సో మీ హస్బెండ్కి ఉన్నది ఆలిగోస్పర్మియా కండిషన్ అనమాట. అంటే కౌంట్ అనేది కొంచెం తక్కువగా ఉండడం, నార్మల్ కన్నా తక్కువగా. జనరల్గా అయితే 60 to 120 millions ఆఫ్ కౌంట్ అనేది ఉండాల్సింది 15% ఉంది, 15 millions ఉంది అని చెప్తున్నారు. సో కౌంట్ ఒక్కటే ఫ్యాక్టర్ కాదండి, కౌంట్తో పాటు యాక్టివిటీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అంటే స్పర్మ్స్ యొక్క కదలిక అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో దీనికి మనకి మంచి మెడిసిన్స్ ఉన్నాయి. వితిన్ 6 months ఆఫ్ ట్రీట్మెంట్లో మనకి మంచి రిజల్ట్స్ కూడా వస్తాయి. 100% రిజల్ట్స్ ఉంటాయండి ఆలిగోస్పర్మియా కేసెస్లో. డెఫినెట్గా ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి, క్యూర్ అవుతుంది. సో పీసీఓడికి సంబంధించి హోమియోపతిలో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? సో పీసీఓడి వైజ్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ థింగ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో మనం ఎక్స్టర్నల్గా హార్మోన్స్ ఇవ్వకుండా, అంటే ఎక్స్టర్నల్ హార్మోన్స్ తోటి మెన్సెస్ రావడానికి ఇస్తూ ఉంటారు జనరల్గా. అలా కాకుండా వాళ్ళలో ఉన్న హార్మోన్స్ని స్టిమ్యులేట్ చేసేటట్టు మనం మెడిసిన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకి మెన్సెస్ రెగ్యులారిటీ అనేది కనిపిస్తుంది. ఆ తర్వాత రెగ్యులరైజ్ అయిన పీరియడ్స్ క్వాలిటీ ఆఫ్ మెన్సెస్ ఎలా ఉంది, అంటే ఓవ్యులేషన్ జరుగుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సో ఓవ్యులేషన్ జరుగుతుందా లేదా అనే దానికి మనకి ఫాలిక్యులర్ స్టడీ అనేది చేపిస్తూ ఉంటాం. సో ఫాలిక్యులర్ స్టడీలో ఎగ్ డెవలప్మెంట్ ఎంతవరకు ఉంది, అది ప్రెగ్నెన్సీకి సరిపడా సైజ్ ఉందా లేదా అనేది చెక్ చేయడం, అండ్ దాంతోపాటు ప్లానింగ్ చేసుకున్నట్లయితే డెఫినెట్గా సక్సెస్ రేట్ ఉంటుంది. ఓకే, సో ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి? ఫైబ్రాయిడ్స్ ఏ లొకేషన్లో ఉంటే మనకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వస్తుంది? రైట్, ఫైబ్రాయిడ్స్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి. లైక్ సబ్సీరోజల్ ఫైబ్రాయిడ్, ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్, సో యాంటీరియర్ పోస్టీరియర్ ప్లేసెస్లో కూడా ఉంటాయి అన్నమాట యూట్రస్లో. సో ఈ పొజిషన్స్లో ఉన్నప్పుడు అది కూడా సైజ్ అనేది చాలా ఎక్కువగా ఉన్నప్పుడు అది ఇన్ఫర్టిలిటీకి ప్రాబ్లం అవుతుందన్నమాట. అక్కడ ప్రెగ్నెన్సీ రాకుండా చేసే అవకాశం ఉంటుంది. సో ఈ ఫైబ్రాయిడ్స్ అనేది ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు, లేదా ఫ్యామిలీ హిస్టరీలో కనుక ఫైబ్రాయిడ్ టెండెన్సీ అనేది ఉన్నప్పుడు నెక్స్ట్ జనరేషన్కి పాస్ ఆన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. అండ్ దీనివల్ల ఏంటి అంటే అక్కడ పిండం ఎదుగుదల అనేది అవ్వకుండా చేస్తుంది. యూట్రస్లో మనకి సైజ్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు అక్కడ గ్రోత్ ఆఫ్ ది ఫీటస్ అనేది లేకుండా అవుతుంది. సో దట్ దానివల్ల ప్రాబ్లమ్స్ రావడం లేదా అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కొంతమందికి. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనమాట. ముందుగానే చెక్ చేయించుకుని అది ఎంత సైజులో ఉంది, అసలు కరుగుతుందా లేదా అనేది మనం ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల తెలుస్తుంది ప్రాసెస్లో. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకున్నాము. హలో 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 శృతి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. టీవీ వాల్యూమ్ తగ్గించండి. హలో హలో శృతి గారు, చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో మేడం, నాకు 4 days అవుతుందండి పీరియడ్ రాక. ఓకే,
ఏమంటే అంటే కొన్ని సింటమ్స్ అనిపిస్తున్నాయి. అంటే వామిటింగ్ లాగా ఉండడం, తల తిరగడము అలా. దానికి ఏమన్నా ప్రెగ్నెన్సీ అలా మేము అదే డౌట్ గా ఉంది. అందుకని అది కాక నాకు 8 months బ్యాక్ అబార్షన్ కూడా అయిందండి. ఓకే, రైట్. ఓకే, సో 8 months బ్యాక్ అబార్షన్ అయింది అంటున్నారు, అండ్ 4 days బ్యాక్ ఎల్ఎంపీ ఉంది అంటున్నారు, బట్ రాలేదు. అండ్ మీకు కొన్ని సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి కాబట్టి జస్ట్ ఒక 2 days తర్వాత ఒకసారి యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోండి. అండ్ దెన్ తర్వాత దాంట్లో కనుక మీకు 2 lines వచ్చినట్లయితే ప్రెగ్నెన్సీ పాజిటివ్ కింద తీసుకోవచ్చు. అండ్ లాస్ట్ అబార్షన్ అయింది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ 3 months ఎలాంటి బరువులు ఇలాంటివి ఎత్తకుండా ఉంటే చాలా మంచిది. ఓకే, కరీంనగర్ నుంచి కాలర్ ఉన్నారు. హలో 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 సతీష్ గారు. హలో సతీష్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం గారు. హలో, చెప్పండి. మేడం, నేను తెలుసుకోవడానికి కాల్ చేస్తున్నాను. నాకు 4 years అయింది మేడం మ్యారేజ్. ఫస్ట్ బాబుకి చనిపోయాడు. అయితే కౌంట్ అయితే 15 million ఉంది మేడం. ఎంత ఉందండి కౌంట్? 20% ఉంది. సో నేను ఆయుర్వేదిక్ కూడా ట్రై చేస్తాను, కానీ కౌంట్ మాత్రం ఇంప్రూవ్ అవ్వట్లేదు మేడం. ఓకే, దాని గురించి కాల్ చేస్తాను. హోమియోపతిలో ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉంటుందా, వాడొచ్చా అని చెప్పేసి అడగడానికి కాల్ చేశాను మేడం. ఓకే, డెఫినెట్గా అండి. హోమియోపతిలో మనకి ఒలిగోస్పర్మియా కేసెస్కి చాలా మంచి ఇంప్రూవ్మెంట్, చాలా మంచి రెస్పాన్స్ అనేది కూడా ఉంటుందన్నమాట బాడీలో. వన్ మెడిసిన్ ఇచ్చిన తర్వాత వితిన్ 2 months తర్వాత మనం టెస్ట్ చేయించినా కానీ అది ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ స్ట్రెస్ లెవెల్స్ ఏమైనా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి తగ్గించుకోవాలి. అండ్ హ్యాబిట్స్ వైజ్ ఆల్కహాల్, స్మోకింగ్ ఇవి ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ టైమ్ టు టైమ్ ఫుడ్ ఇంటేక్ అండ్ వితౌట్ స్ట్రెస్ ఫుల్ లైఫ్ లీడ్ చేస్తే కనుక డెఫినెట్గా కౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి విత్ హోమియోపతిక్ మెడిసిన్స్. ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి. సో ఇప్పటి వరకు మన ఫీమేల్స్లో చెప్పుకున్నాం పీసీఓడి, ఫైబ్రాయిడ్స్ అలాంటివి, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్. సో మేల్స్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? మెయిల్స్లో ప్రధానంగా చూసుకోవాల్సింది ఇందాక లాస్ట్ 2 callers చెప్పినట్టుగా ఆలిగోస్పర్మియా కేసెస్ అండి. అంటే కౌంట్ అనేది కొంచెం తగ్గిపోవడం అనమాట. కొంతమందికి చూసుకుంటే యాక్టివిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో అది కూడా ఒక ప్రాబ్లం కింద తీసుకోవచ్చు. అంటే ఆలిగోజూస్పర్మియా అంటాము, ఆలిగోటెట్రోస్పర్మియా అంటాం. సో ఇలాంటి కండిషన్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. అండ్ మోరోవర్ కొంతమందికి చూసుకున్నట్లయితే వారికోసిల్ కండిషన్స్ ఉంటాయి, లేదా కొంతమందికి స్క్రాటమ్ దగ్గర ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఇలా హైడ్రోసిల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో వీళ్ళకి టెస్ట్లు కూడా మనం ఫస్ట్ థింగ్ సెమెన్ అనాలిసిస్ చేపిస్తాము. ఫస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎంత కౌంట్ ఉంది, యాక్టివిటీ ఎంత ఉంది, నార్మల్ ఫార్మ్స్ ఎన్ని ఉన్నాయి, అబ్నార్మల్ ఫార్మ్స్ ఎన్ని ఉన్నాయి అని మనం చెక్ చేసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఏదైనా లోపల ఇంటర్నల్గా ఏదైనా ప్రాబ్లం ఉందా అంటే వారికోసిల్ ఇలాంటివి ఉన్నప్పుడు ఇయర్స్డి స్క్రాటమ్ అనేది చేయిస్తాము, డాప్లర్ టెస్ట్ కానీ. ఇవన్నీ చేయించినప్పుడు వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఎక్కడ ఉంది అని ఫైండ్ అవుట్ చేసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇచ్చినా కానీ సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. కొన్ని కేసెస్లో ఈ కౌంట్ అనేది నిల్ ఉంటుంది, అంటే అజోస్పర్మియా కండిషన్ అని చెప్తూ ఉంటాం. ఈ అజోస్పర్మియా కండిషన్లో కూడా 50% ఛాన్సెస్ ఉంటాయండి ఈ కౌంట్ ఇంప్రూవ్ అవ్వడానికి. ఒక 50%లో ఏంటి అంటే అక్కడ ఏదైనా అబ్స్ట్రక్షన్ ఉన్నప్పుడు డెఫినెట్గా ఆ స్పర్మ్స్ అనేవి రాకపోవడం లేదా స్పర్మటోజెనసిస్ జరగకపోవడం అనేది ఉంటుందన్నమాట. ఓకే, ఖమ్మం నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో హలో, నమస్తే అండి. హలో హలో, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. డాక్టర్ స్వాతి గారు ఉన్నారు. మేడం నమస్తే మేడం. నమస్తే అండి. హలో, చెప్పండి అండి. మేడం, నా మ్యారేజ్ అయ్యి 1.5 years అవుతుంది. ఓకే. యాక్చువల్లీ మేము మ్యారేజ్ అయిన తర్వాత 2 months కి మేము ప్లాన్ చేసుకున్నాం అండి. ఓకే. అయితే ఇప్పటి వరకు మేము డాక్టర్ చూపించామండి ఇక్కడ. అయితే ఫస్ట్ కౌంట్ వచ్చేసి 70 ఉండే మేడం. 70. మొన్న లాస్ట్ మంత్ చూపిస్తే 40 ఉన్నాడు మేడం. ఓకే. మిసెస్ కేమో పీసీఓడి ప్రాబ్లం అని చెప్పారు. లాస్ట్ మంత్ మొత్తం అది డిఎన్సీ టెస్ట్ అన్ని చేయించామండి, అన్ని నార్మల్ గా ఉందన్నారు. ఓకే. ఈ మంత్ వచ్చేసి ఆమెకు పీరియడ్స్ రాలేదండి. 45 days అవుతుంది. నిన్నటితోనే 40 to 45 days అవుతుంది. ఓకే ఓకే ఓకే. 30 days ముందు చూసుకుంటే నేను 30 days తర్వాత చూస్తే నెగిటివ్ వచ్చింది మేడం. ఓకే అండి. ఓకే.
రైట్. జనరల్గా ఈ పీసీఓడి కేసెస్లో అమెనోరియా కండిషన్ ఎక్కువగా కనిపిస్తుందండి. అంటే మెన్సెస్ అనేది ఒక 60 డేస్ తర్వాత లేదా 45 డేస్ తర్వాత లేదా 50 డేస్ అంటే 2 మంత్స్కి ఒకసారి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అండ్ మీరు ఆల్రెడీ యూపీటీ టెస్ట్ చేశారు, నెగిటివ్ వచ్చింది అంటున్నారు. దీనికి ఏంటంటే ఫస్ట్ థింగ్ మెన్సెస్ రావడానికి చూసుకుని ఆ తర్వాత మళ్ళీ ప్లానింగ్ చేసుకుంటే బాగుంటుంది. అది కూడా ప్లానింగ్ ఏ విధంగా అంటే ఫాలిక్యులర్ స్టడీలో ఎగ్ డెవలప్మెంట్ ఎంతవరకు ఉంది అలా చూసుకున్న తర్వాత ప్లాన్ చేసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. అండ్ మీ వయసు చూసుకుంటే ఏదైనా హ్యాబిట్స్ ఉంటే కనుక ఆల్కహాల్, స్మోకింగ్ హ్యాబిట్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. అండ్ దాంతోపాటు హోమియోపతిక్ మెడిసిన్స్ యూస్ చేస్తే డెఫినెట్గా మీకు కౌంట్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. ఓకే, వరంగల్ నుంచి కాలర్ ఉన్నారు. హలో 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 రాజు గారు చెప్పండి. అయితే యాక్చువల్గా టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. యాక్చువల్గా మేము ఫాలిక్యులర్ స్టడీ 2 months నుండి ఫాలిక్యులర్ స్టడీ చేస్తున్నాం అండి. ఓకే అండి. యాక్చువల్గా ఏంటంటే లాస్ట్ మంత్ మేము ఓవల్యూషన్ కిట్ ద్వారా చేసాము. ఓకే. సక్సెస్ కాలేదు. మళ్ళీ ఈసారి మేము డైరెక్ట్ స్కాన్ చేయించాము. ఓకే. స్కాన్ చేస్తే ఫాలికల్స్ సైజ్ ఇంక్రీజ్ అవ్వట్లేదు. ఎండోమెట్రియం సైజ్ అయితే 10 mm ఉంది. ఓకే. డే 14th రోజేమో 6.7 mm ఉంది. ఓకే. డే 18th రోజు 10 mm ఉంది, కానీ ఫాలికల్ సైజ్ ఇంక్రీజ్ అవ్వట్లేదు, అలానే ఉన్నాయి. చిన్న చిన్న స్మాల్ ఫాలికల్స్ ఉన్నాయి అన్నారు. ఓకే. ఇప్పుడు మరి మాకు కన్సీవ్ ఛాన్సెస్ ఎలా ఉంటాయండి? దీనివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? మందులు వాడితే నెక్స్ట్ మంత్ నుండి 2nd కి రమ్మన్నారు, డే 2nd కి రమ్మన్నారు. మందులు రాసిస్తాం తగ్గుతాయి అని అంటున్నారు. బట్ ఎలా, మాకు కొంచెం డౌట్ ఉందండి దీని విషయంలో. ఎలా కన్సీవ్ అవకాశాలు ఎలా ఉంటాయండి? ఓకే. అంటే సిస్ట్లు ఏమన్నా ఉన్నాయని చెప్పారా అండి? మల్టిపుల్ స్మాల్ ఫాలికల్స్ అని రాస్తారండి ఫాలిక్యులర్ స్టడీలో. ఓకే అండి. ఫస్ట్ థింగ్ అక్కడ ఓవ్యులేషన్ అనేది జరగట్లేదు, అంటే ఓవ్యులేటరీ సైకిల్స్ అనేవి లేదు. వన్స్ ఓవ్యులేటరీ సైకిల్స్ ఉన్నాయి అంటే డామినెంట్ ఫాలికల్ అనేది వస్తుందన్నమాట. ఐదర్ ఇట్ మే బి ఇన్ ద రైట్ ఓవరీ ఆర్ ఎల్స్ ఇన్ ద లెఫ్ట్ ఓవరీ. డామినెంట్ ఫాలికల్ అనేది ఒక మనకి డే 12, డే 13 ఇట్లా అల్టర్నేట్ డేస్ స్కాన్ ఉంటుందన్నమాట. ఒకవేళ డే 12 స్టార్ట్ చేస్తే 14th, 16th డే మనం స్కాన్కి వెళ్తే కనుక అక్కడ మనకి డామినెంట్ ఫాలికల్ ఉందా లేదా, అంటే ఓవ్యులేషన్ జరుగుతుందా లేదా అనేది తెలిసిపోతుంది. ఇన్ కేస్ ఓవ్యులేషన్ జరగనప్పుడు అక్కడ మల్టిపుల్ ఫాలికల్స్ అని రాస్తుంటారు, స్మాల్ ఫాలికల్స్ అని రాస్తూ ఉంటారు. సో ఇవన్నీ ఏంటంటే అక్కడ యానోవ్యులేటరీ సైకిల్స్ ఎందువల్ల జరుగుతుంది అనేది కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఐదర్ ఇట్ మేబీ టు ద హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఆర్ థైరాయిడ్ ఆర్ ఎల్స్ పీసీఓడి ఆర్ ఎల్స్ ఎనీ అడినోమయోసిస్ కండిషన్స్ ఆర్ ఎండోమెట్రియోసిస్ కండిషన్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయన్నమాట. సో దేనివల్ల అనేది కరెక్ట్గా కనుక్కోగలిగితే దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే డెఫినెట్గా ఓవ్యులేషన్ జరగడానికి కూడా మెడిసిన్స్ ఉంటాయి. ఓవ్యులేషన్ జరిగినప్పుడు వెంటనే ప్లాన్ చేసుకున్నట్లయితే సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీ సమస్య చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మా అమ్మాయికి కొంచెం 9 years అవుతుందండి పెళ్ళయి. చాలా హాస్పిటల్లో చూపించాము. ఓకే. ఏం ప్రాబ్లం ఉందో తెలుసు, ఏం ప్రాబ్లం లేదని చెప్తున్నారు. అయితే మీరు ఎక్కడ ఉంటారో చెప్తే వచ్చేస్తామని. ఓకే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరికి టెస్ట్ చేయించారా, ఓన్లీ మీ అమ్మాయికే చేయించారా అండి? ఇద్దరు చేయించారండి. అన్నీ నార్మల్గా ఉన్నాయా అండి టెస్ట్లు? అందరు అన్ని నార్మల్ అని చెప్పారండి. ఓకే అండి. సో దీనికి మనం అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటామండి. అంటే స్పర్మ్ ఎంట్రీ అనేది జరిగినాకనే అక్కడ ఓవం తోటి కలవకపోవడం అనేది ఉండవచ్చు, లేదా ఇంప్లాంటేషన్ ప్రాబ్లం ఉండవచ్చు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీలో మనకి తెలుస్తుంది. అండ్ కొంచెం సైకలాజికల్గా కూడా మనం కౌన్సిలింగ్ చేసి మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దగ్గరలో ఉన్న హోమియో కేర్ని సంప్రదించండి. డాక్టర్ గారు, ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి? సో ఎండోమెట్రియోసిస్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీకి డిలే అవడానికి కనెక్షన్ ఏంటి? సో ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లం అనేది కూడా ఇది ఏంటంటే లోపల యూట్రస్ లైనింగ్ని మనం ఎండోమెట్రియం అంటామండి. ఇది జనరల్గా హార్మోన్స్ తోటి ప్రభావం వల్ల అది షెడ్డింగ్ అనేది జరుగుతుంది మెన్సెస్ అప్పుడు. దెన్ వెన్ ఎండోమెట్రియోసిస్ కండిషన్ ఏంటంటే అక్కడ లైనింగ్ అనేది థిక్ అండ్ అయిపోవడం, అక్కడ ఇన్ఫ్లమేషన్ రావడం అనేది ఉంటుంది యూట్రస్ లైనింగ్లో. సో అక్కడ ఎక్కువగా
జనరల్గా ఈ ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లం ఉన్నప్పుడు అక్కడ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల. సో మనకి కరెక్ట్గా చూసుకున్నట్లయితే ఫాలిక్యులర్ స్టడీలో మనకి తెలుస్తుంది ఎండోమెట్రియం థిక్నెస్ అనేది ఎంత ఉండాలి అని చెప్పేసి కూడా 8 mm నుంచి 12 mm వరకు ఉంటే చాలా గుడ్ ఎండోమెట్రియం అని కూడా అంటూ ఉంటాం. సో దానికి మించి కొంతమందికి ఉంటుంది, కొంతమందికి చాలా థిన్ ఎండోమెట్రియం అంటాము. సో వెరీ థిన్గా ఉంటుంది, లైక్ 2 mm మాత్రమే ఉంటుంది ఆ ఓవ్యులేషన్ టైంలో కూడా. సో ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ కిందకే, ఐదర్ ఎక్కువ ఉన్న ప్రాబ్లమే, తక్కువ ఉన్నా కూడా ప్రాబ్లం అనమాట. ఓకే, హైదరాబాద్ నుంచి మరో కాలర్ ఉన్నారు. హలో హలో జ్యోతి గారు, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి మీ డాక్టర్ గారితో మాట్లాడాలా? మాట్లాడండి డాక్టర్ గారు. హలో డాక్టర్ గారండి, నాకు మ్యారేజ్ 2 years అవుతుంది. అయితే ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఏమో 6 months అప్పుడు బ్యాక్ బోన్ బాగాలేదని తీసేశారు. ఓకే. మళ్ళీ మొన్న జూలైలోనేమో 3 months అన్నప్పుడు హార్ట్ బీట్ బాగాలేదు అని మళ్ళీ తీసేశారు డాక్టర్. ఓకే. 2 సార్లు ఇట్లనే అయింది. ఓకే. అయితే మేము ఇంకా ప్లాన్ చేసుకోలేము. ఓకే. ఇప్పుడు ఏం చేయాలో చెప్తారండి? ఓకే అండి, ఫస్ట్ ఏదైనా అబార్షన్ జరిగితే కనీసం ఒక 3 months to 6 months గ్యాప్ ఇస్తే మంచిదండి. ఎందుకంటే జనరల్ హెల్త్ అనేది రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది మళ్ళీ. అండ్ జనరల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతూ అనిమిక్ కండిషన్ ఉందా లేదా అనేది ఫస్ట్ చెక్ చేసుకోండి. అండ్ ఎనీ థైరాయిడ్ ప్రాబ్లం, కొంతమందికి థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న హార్ట్ రేట్ అనేది లేకపోవడం, లేదా మిస్డ్ అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఇలాంటివి కూడా ఉంటాయన్నమాట. ఫస్ట్ 3 monthsలో జరిగే అబార్షన్స్కి క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ ఒకటి అనుకుంటే, ఇంకోటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్, అండ్ దాని తర్వాత RH పాజిటివ్ ఉందా లేదా నెగటివ్ ఉందా బ్లడ్ గ్రూప్లో, అది కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో థరోగా అన్ని టెస్టులు చేయించుకున్న తర్వాత దేనివల్ల జరుగుతుంది ఇలా అని మనం టెస్ట్ చేసి చూసుకోగలిగితే నెక్స్ట్ టైం అలా జరగకుండా కూడా మనం చేసుకోవచ్చు. అండ్ రిపీటెడ్ అబార్షన్స్ ఇలా జరుగుతున్నా, లేకపోతే తీసేయడం అన్నారు అంటే వాంటెడ్ అక్కడ బాగాలేకపోవడం వల్ల కూడా జరిగి ఉండొచ్చు. సో అది ఎందువల్ల జరుగుతుంది అని మనం కాజ్ కనుక ఫైండ్ అవుట్ చేసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తే డెఫినెట్గా నెక్స్ట్ ప్రెగ్నెన్సీ నిలిచే అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మేడం చెప్పండి మీ సమస్య చెప్పండి. హలో హలో చెప్పండి అండి. మేడం, మేము మా అమ్మాయి గురించి మాట్లాడాలి మేడం. చెప్పండి. మా అమ్మాయికి ముందు ఒకసారి అబార్షన్ అయింది మేడం 3 సంవత్సరాల కింద. ఓకే. అప్పటి నుంచి ఇంకా పిల్లల గురించి చాలా తిప్పలు పడుతున్నాం మేడం. ఇంకా డాక్టర్ అమ్మ దగ్గరికి పోతే కూడా చెక్ చేపిస్తే ఒక టీపు కుల్లో ఉంది, ఒక టీపు బంద్ ఉందని చెప్పాడు మేడం. ఓకే. అదే మందులు వాడుతున్నాం, ఇప్పటికి స్కానింగ్ అవన్నీ తీపిచ్చాం మేడం. ఓకే. అయితే ఇంకా ఇప్పటిదాకా కూడా ఏమి లేదు మేడం అందు గురించి. ఓకే అండి, రైట్. అది ప్రాబ్లం సో మేడం. ప్రాబ్లం వచ్చేసి మేడం ప్రాబ్లం వచ్చేసి ఇక్కడ ట్యూబల్ బ్లాక్ అండి. ట్యూబల్ బ్లాక్ ఇన్ ద సెన్స్ అది 2 వైపులా ఉందా, ఒక వైపు ఉన్నా కానీ చాలా ప్రాబ్లమాటిక్ అవుతుందన్నమాట. అంటే 50% ఛాన్సెస్ మాత్రమే ఉంటాయి న్యాచురల్ ప్రెగ్నెన్సీ అవ్వాలి అంటే కనుక. అండ్ దీంతో ఏంటి అంటే అక్కడ ఎడ్హెషన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. సో స్పర్మ్ ఎంట్రీ అనేది వెళ్ళకపోవడం, స్పర్మ్ ఓవం వరకు వెళ్ళకపోవడం జరుగుతుంది. దానివల్ల ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంటుంది. అండ్ వన్స్ అబార్షన్ అయిన తర్వాత కూడా కొంతమందికి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. లైక్ ఎడహెషన్స్ మెయిన్గా చూసుకుంటే ఎడహెషన్సే, ఎందుకంటే అక్కడ ఉన్న కంటెంట్స్ అనేవి పూర్తిగా పోనప్పుడు కూడా ఇలాంటి ట్యూబ్స్లోకి వెళ్ళిపోయి ఎడహెషన్ ఫామ్ అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. దానివల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఏదైనప్పటికీ కూడా ఫస్ట్ థింగ్ ఈ ట్యూబల్ బ్లాక్ ఉన్నప్పుడు మనకి ఛాన్సెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి న్యాచురల్ ప్రెగ్నెన్సీకి. లేదు అంటే కనుక మనకి హోమియోపతిక్ మెడిసిన్స్ ట్రై చేస్తే కొన్ని కేసెస్ సక్సెస్ అయినవి కూడా ఉన్నాయండి. ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. మేడం మహేంద్ర మాట్లాడుతున్నాను మేడం. ఓకే అండి, మీ సమస్య చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం మ్యారేజ్ అయ్యి 1.5 year అయింది మేడం. ఓకే. అయితే మా మిస్సెస్కి ఇలా PCOD అనేసి అన్నారు. ఓకే. అయితే ట్రీట్మెంట్ తీసుకున్నాము. అంటే ఫస్ట్ లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అలా ఉండేవి. ఓకే. అయితే అలా ట్రీట్మెంట్ తీసుకుంటే డుఫాస్టాన్ అలా టాబ్లెట్స్ ఇచ్చారు. అది వాడిన తర్వాత కొంచెం పీరియడ్స్ అవుతాయి మేడం. ఓకే. కానీ రీసెంట్ గా ఫోలికల్స్ స్టడీ చేస్తే సైజ్ సరిగా లేదన్నారు ఫస్ట్ లో. అవును. ఆఫ్టర్ 6 months ట్రీట్మెంట్ తర్వాత ఓకే అయింది అన్నారు. ఓకే. కానీ లాస్ట్ మూమెంట్ అది ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు. మీది అది మాస్టర్ అది ఫోలిక్యుల్ నుంచి ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు.
ఓకే అది ప్రాబ్లం దేనివల్ల తెలియట్లేదని చెప్పారు సార్. ఓకే అండి, రైట్. సో ఫస్ట్ థింగ్, పీసీఓడి ప్రాబ్లం ఉన్నప్పుడు, ఇర్రెగ్యులర్ మెన్సెస్ ఆర్ ఎమెనోరియా కండిషన్ ఉన్నప్పుడు ఎక్స్టర్నల్ హార్మోన్స్ తీసుకోవడం వల్ల మెన్సెస్ అనేది రెగ్యులరైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి డెఫినెట్గా. వన్స్ మళ్ళీ ట్యాబ్లెట్స్ అనేవి స్టాప్ చేసినప్పుడు మళ్ళీ ఇర్రెగ్యులర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో రెగ్యులర్ అయిన మెన్సెస్ క్వాలిటీ అనేది ఆ ఫాలిక్యులర్ స్టడీలో మనకి తెలుస్తుంది. ఓవ్యులేషన్ జరుగుతుందా లేదా అనేది, ఎగ్ డెవలప్మెంట్ ఎంతవరకు వచ్చింది, ఎగ్ రప్చరింగ్ ఎంతవరకు ఉంది అనేది కూడా తెలిసిపోతుందండి. బట్ ఎగ్ డెవలప్మెంట్కి మెడిసిన్స్ ఇచ్చినప్పుడు ఎగ్ డెవలప్ అవుతుంది, బట్ రప్చర్ అయ్యిందా లేదా అనేది అది న్యాచురల్గా జరగాల్సిన ప్రాసెస్. విత్ హార్మోన్స్ ఇంజెక్ట్ చేయడం వల్ల కానీ అది కొంతమందికి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కొంతమందికి అవ్వకపోవడం ఉంటుంది. సో ఇది మెయిన్ ప్రాబ్లం ఇక్కడ జరుగుతుంది. సో తనలో ఉన్న హార్మోన్స్ని స్టిమ్యులేట్ చేసే విధంగా ట్రీట్మెంట్ చేసుకున్నట్లయితే డెఫినెట్గా ఆ న్యాచురల్ ప్రాసెస్ ద్వారా వాళ్ళకి ఎగ్ డెవలప్ అయ్యి రప్చర్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి. హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో, నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి మీ సమస్య చెప్పండి. మా తమ్ముడికి మ్యారేజ్ అయ్యి 5 years అయిందండి. ఓకే, పిల్లలు లేరన్నారండి. అది అన్ని టెస్టులు చేయించామండి. కాకపోతే మా మరదలకి అంత బాగానే ఉంది, కానీ తమ్ముడులోనే కొద్దిగా కౌంట్స్ తక్కువ ఉందని చెప్పారండి. ఓకే. మన దిల్షుక్ నగర్ లో హోమియో ఇంటర్నేషనల్ ఉంది కదా, అక్కడ వాడుతున్నామండి మందులు ఒక 6 months నుంచి. ఓకే. కానీ ఇంప్రూవ్మెంట్ ఏం లేదండి. మొన్న కూడా టెస్ట్ చేయించాము. కౌంట్ ఎంత వరకు వచ్చిందండి ఇప్పుడు ప్రెసెంట్ అని చెప్పి చెప్పారండి రిజల్ట్. ఓకే, కౌంట్ ఎంత వరకు వచ్చింది ఇప్పుడు? ఇటువరకు అంటే ఏదో 10 ఉండేదంటండి, ఇప్పుడు 25 వచ్చిందని చెప్పి తెలిసింది. ఓకే. అదేండి విషయం. సో 10 మందు రైట్ అండి. 10 millions నుంచి 25 millionsకి వచ్చింది రైట్ నౌ మెడిసిన్ తోటి. అండ్ అవాయిడ్ చేసుకోవాల్సిన అవసరం స్మోకింగ్, ఆల్కహాల్ హ్యాబిట్ ఇలాంటివి, నాన్ వెజ్ ఎక్కువగా తీసుకున్నట్లయితే ఇవి కూడా కొంచెం తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అండ్ స్ట్రెస్ ఏమన్నా ఉంటే అవి తగ్గిస్తూ రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. లైఫ్ స్టైల్ అనేది కొంచెం చేంజ్ చేసుకోమనండి, దాని ద్వారా ఇంకొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ కొంచెం లేట్గా ఉంది, 6 months అయిన తర్వాత కూడా కొంతమందికి ఇంప్రూవ్మెంట్ అనేది చాలా స్లోగా ఉంటుంది. ఇంకొద్ది రోజులు వాడితే డెఫినెట్గా అది 60 millions వరకు వచ్చే అవకాశం ఉంటుందండి. కంగారు పడద్దు. అండ్ మెడిసిన్ రెగ్యులర్గా వాడినట్లయితే డెఫినెట్గా ఆ కౌంట్ ఇంప్రూవ్ అవుతూ అది స్టాండర్డ్గా ఉండే అవకాశం కూడా ఉంటుందండి. సో ఓవరాల్గా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్కి సంబంధించి హోమియోపతిలో చాలా బెటర్ ట్రీట్మెంట్ ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 News.